సంగారెడ్డిలో నీటి సమస్యను పరిష్కరించాలని కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న నీటిని రోజు అందజేయాలని, నీటి ఎద్దడి నివారించి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఈరోజు ఆదిత్యనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆదిత్యనగర్ కాలనీ అధ్యక్షుడు జి సాయిలు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా కేంద్రానికి రోజు మిషన్ భగీరథ ద్వారా 8,20,000 నీటి సరఫరా చేయవలసి ఉండగా అధికారుల నిర్లక్ష్యంతో కేవలం 4 నుండి 5 లక్షలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. దీనితో సంగారెడ్డి చౌరస్తా కలెక్టర్ ఆఫీసు వెనుక భాగం నుండి మల్కాపూర్ చౌరస్తా వరకు అనేక బస్తీలకు నీటి సరఫరా లేక రోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదిత్యనగర్, వసంతనగర్, సాయినగర్, ఓడిఎఫ్ కాలనీ, రెవెన్యూ కాలనీ, బృందావన్ కాలనీ, విద్యానగర్ జిల్లా సుమారు 8 ట్యాంకులకు వెళ్లవలసి ఉండగా సరఫరా చేయకపోవడంతో వారంలో 2 రోజులు మాత్రమే నీటి సరఫరా ఉంటుందని, ప్రతిరోజు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం వల్లనే సంగారెడ్డిలో నీటి సమస్య ఏర్పడుతుందని, దీనిపై కలెక్టర్ వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్యనగర్ కాలనీ కమిటీ సభ్యులు వేణుగోపాల్, గోపాల్ గౌడ్, అఖిల్, లక్ష్మణ్, అమ్మయ్య, ఈశ్వరయ్య, అరుణ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి, హేమంత్ మున్సిపల్ అధికారులు నిర్ణయం చేసిన సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసు వెనక భాగం నుండి మల్కాపూరు బైపాస్గా దాదాపు 15-20 బస్తీలకు 8 ట్యాంకులకు నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో రోజు నీరు రావట్లేదు. ఇవాళ బైపాస్లో ఉన్న విద్యానగర్ కాలనీ, బృందావన్ కాలనీ, వసంత్ నగర్, ఆదిత్యనగర్ కాలనీ, అట్నే ఓడిఎఫ్ కాలనీ, రెవెన్యూ కాలనీలో భూగర్భ జలాలు లేకుండా వర్షాకాలంలో కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రజల ఇబ్బందిని తీర్చాలని చెప్పేసి మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అట్లనే మిషన్ భగీరథ అధికారులకు చెప్పినా నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తూ ఉన్నారు. ఒకరి మీద ఒకరు చెప్తా ఉన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి రోజు సరఫరా చేయకుండా జీకేఆర్ సంస్థ, మిషన్ భగీరథ వాళ్ళు పటంచేరు, పారిశ్రామిక ప్రాంతము, అట్నే రామచంద్రపురం ఇట్లాంటి దానికి ఎక్కువ నీటిని ఇస్తూ ఉన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి సరఫరా తక్కువ చేస్తూ ఉన్నారు. 8,20,000 సరఫరా చేయవలసి ఉంటే కేవలం 4 లక్షల లీటర్లు మాత్రమే సరఫరా చేయడంతో 2 రోజులకు 3 రోజులకు నీరు సరఫరా అవుతున్న పరిస్థితి. అందుకే ఇవాళ మిషన్ భగీరథ అధికారులకు, జిల్లా కలెక్టర్కు, మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సంగారెడ్డి పట్టణంలో ఉన్న ప్రజల యొక్క నీటి సమస్యను పరిష్కరించాలి. మిషన్ భగీరథ అధికారుల యొక్క మొండి వైఖరి, నిర్లక్ష్య వైఖరి, జీకేఆర్ సంస్థ మీద చర్యలు తీసుకొని సంగారెడ్డి పట్టణ ప్రజలకు రోజు నీటిని సరఫరా చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేసి మున్సిపల్ ఆఫీసును ముట్టడి చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సంగారెడ్డి పట్టణానికి రోజు నీళ్ళు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ వారానికి 2 రోజులు 3 రోజులు మాత్రమే నీటి సరఫరా అవుతుంది. ఇది వర్షాకాలము. ఎండాకాలం పరిస్థితి ఎట్లుంటుందో అర్థం చేసుకోవాలి. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లిన నోట్లో శని ఉన్నట్టు సింగూరులో నీళ్లు ఉన్నా తాగడానికి మరి సరఫరా కాలేని పరిస్థితి ఉంది. ఇది కేవలము మున్సిపల్, మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్య వైఖరే. ఈ మిషన్ భగీరథ అధికారులను సస్పెండ్ చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలి. కాంట్రాక్టులకు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ పట్టణచేరుకు ఇష్టానుసారంగా నీటిని సరఫరా చేస్తూ ఉన్నారు. జిల్లా కేంద్రానికి, సంగారెడ్డి పట్టణానికి మాత్రం ఇవ్వట్లేదు. అందుకే సంగారెడ్డి పట్టణానికి, జిల్లా కేంద్రానికి రోజు మంచినీటిని సరఫరా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేకుంటే ఖచ్చితంగా మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.